ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులైన వారు పిల్లలు తప్పు చేసినప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారా? లేకపోతే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకు ఏం తెలియదులే, తెలుసో తెలియక చేసేసారని మౌనంగా ఉంటా ఉన్నామా? పోనీలే పోనీలే అని ఆ యొక్క అధికమైన ప్రేమతో, ఎక్కువ ప్రేమతో మనము వారిని చూసి చూడనట్టు ఉంటా ఉన్నామా? మనం ఆలోచన చేయాలా? కొన్నిసార్లు దైవజనులై ఉండి కూడా కొన్నిసార్లు ఒక చర్చ్కి మనం ఒక సేవకునిగా, సేవకురాలుగా ఉన్నామేమో. అయితే ఆ యొక్క మందిరంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నామా? లేకుంటే మనకెందుకులే అని చూసి చూడనట్టు ఉంటా ఉన్నామా? లేకుంటే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా, వాళ్ళు ఏమైపోతే మనకెందుకు అని వదిలేస్తూ ఉన్నామా? వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకవేళ తప్పు చేసేవారిని మనం చూసి వాళ్ళని హెచ్చరిక చేయకపోతే దేవుని కోపము మన మీదికి వస్తుందంట. ఎవరైతే హెచ్చరిక చేయరో, ఎవరైతే ఇది తప్పు అని చెప్పకుండా మౌనంగా ఉంటారో వాళ్ళ మీదికి దేవుని కోపం వస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 19:10. మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధము చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరిలాగున చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. మీరు హెచ్చరించకపోతే దేవుని కోపము మీ మీదికి వస్తుంది. మీరు ఒకవేళ హెచ్చరిస్తే దేవుని కోపము మీ మీదికి రాదు. మీరు అపరాధులుగా ఎంచబడరు అని వాక్యం చెప్తా ఉంది. సో హెచ్చరిక చేద్దాం. ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనము వారికి చెప్దాం, నువ్వు చేసేది తప్పు అని. భయపడొద్దు, ప్రార్థన చేసుకోండి, వారికి చెప్పండి నువ్వు చేసేది తప్పు. ఎందుకంటే నేను చాలామంది లైఫ్లో ఒక టెస్టిమనీ విన్నాను. ఏమనంటే, పలానా అన్న చెప్పిన ఒక్క మాట నా లైఫ్ని మార్చేసింది, పలానా అక్క చెప్పిన ఒక్క మాట నా జీవితాన్ని మలుపు తిప్పింది అని కొంతమంది చెప్తా ఉంటారు. ఆ ఒక్క మాట నీ మాట, నా మాట ఎందుకు కాకూడదు? ఆ ఒక్క మాట, నువ్వు చెప్పిన మాట, నేను చెప్పిన మాట వాళ్ళ జీవితానికి ఎందుకు టర్నింగ్ పాయింట్ కాకూడదు? ఆలోచన చేద్దాం. ఏమన్నా కానీ, ఎవరన్నా ఏమన్నా అనుకొని అది తప్పు అని నీకు అనిపించినప్పుడు, దేవుని వాక్యానికి విరుద్ధము అని నీకు అనిపించినప్పుడు హెచ్చరిక చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.